మరి రామగుండం దగ్గర నుంచి పాదయాత్ర చేసుకుంటూ పెద్దపల్లి నియోజకవర్గం ఈ గోదావరి నది విషయంగా చాలా రోజులుగా మన బొడ్డు రవీందర్ గారు నాకు పదే పదే చెప్తూ వచ్చినారు. మేమందరం కలిసి పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నాం అక్క అని తను, ఉషమ్మ, మన రాజ్ కుమార్ గారు, సంధ్యమ్మ వీళ్ళందరూ కూడా కలిసి బయలుదేరుతున్నామని అంటే మరి వారందరికీ కూడా నాయకత్వం వహించి వారిలో స్ఫూర్తి నింపి కోరుకంటి చంద్రన్న లీడ్ చేసుకొని ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి అల్టిమేట్ గా కేసీఆర్ గారిని కలవడానికి రావడం అన్నది నిజంగా ఒక మరుపురానటువంటి సంఘటన. ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి సంఘటన. ఎందుకోసం అంటే ఆనాడు మనం తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుకున్నాం. తలాపున పారుతోంది గోదారి మన బతుకు ఎడారి అన్నటువంటి పాటలు పాడుకున్నాం. అటువంటి పాటల నుంచి మళ్ళీ సస్యశ్యామలమైనటువంటి గోదావరిని చూసినాం. ఆ గోదావరి నది నుండి ప్రతి ఊర్లో ఉన్నటువంటి చెరువును కూడా నింపుకున్నాం. ప్రతి ఇంటికి మంచినీటిని ఇచ్చుకున్నాం. హైదరాబాద్ మహానగరం వరకు ఆ నీరు పోవాలని సంకల్పం మనం చేసుకున్నాం. ప్రతి ఒక్క పరిశ్రమకు గోదావరి నీళ్లు ఇచ్చుకున్నాం. ఎన్నడూ లేనిది ఎండాకాలంలో కూడా మత్తడి దుంకేటటువంటి చెరువులను 60 ఏళ్ల తర్వాత మన తెలంగాణలో చూసినాం. అదంతా కూడా కేవలం కేసీఆర్ గారి వల్ల, వారి కాళేశ్వరం ప్రాజెక్టును సంకల్పం చేయడం వల్ల మాత్రమే జరిగిందని చెప్పక తప్పదు. మరి అటువంటి కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర ఏదో జరిగింది అని ఎన్నికల ముందు మొదలుపెట్టింది. అదైతే నాకు డౌటే. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఎట్లా బీఆర్ఎస్ ఏం చేయాలని కుట్ర పన్నిండ్రు. ఆ కుట్రలో భాగంగా ఎన్నికల ముందు, ఎన్నికల టైంలో కరెక్ట్ గా మేడిగడ్డ బ్యారేజ్ కు పర్యవేక్షణని చెప్పింది. చెప్తే ఏం జరిగింది బ్రదర్? ఒకటే ఒక రోజుల ఎన్డీఎస్ఏ వాళ్ళు, అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఒకటే ఒక రోజులో వాళ్ళు వచ్చి వాళ్ళు పడవలలో దిగి, నీళ్లలో దిగి, పడవలకి వెళ్లి మేడిగడ్డ బ్యారేజ్ ఫోటో తీసిగో ఇట్లయింది అట్లయింది అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎస్ఎల్బీసీ కూలింది, నెలన్నర అయిపోయింది. ఎక్కడ పడుకున్నారు ఎన్డీఎస్ఏ వాళ్ళు? ఎందుకు రావడం లేదు అంటే దీని వెనుక ఉన్న కుట్ర కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక పక్క కుట్ర చేసి కాళేశ్వరం నీళ్లు తెలంగాణ ప్రజలకు రావద్దని. అంటే నిజంగా కాంగ్రెస్ అధికార దాహం ఎట్లా అంటే ఎన్నికలు అయిపోయినాయి, మీరు గెలిచిరు, ముఖ్యమంత్రులు అయినరు, మంత్రులైనరు, ఎమ్మెల్యేలైనరు, కానీ ఇప్పుడు కూడా పొలాలు ఎండబెట్టడం మాత్రం నిజంగా ఎంత కుట్రనో మీరు ఆలోచన చేయాలి. మేడిగడ్డ బాగలేదని చెప్పి దాన్ని వాడకుండా ఇప్పుడు రవీందర్ గారు చెప్పినా, మన చందర్ గారు చెప్పినా బాగలేదు మేడిగడ్డ అని చెప్పి ఒక్క చెరువును నింపకుండా ఇవాళ ఆనాడు పడవల పోటీలు పెట్టుకున్నటువంటి అంటే ఏదేమన్నా గాని మా రాజకీయం మాకు కావాలి. లక్షలాది ఎకరాలు ఇవాళ ఎండుతున్నా కూడా సిగ్గు లేకుండా చూసుకుంటూ కూర్చుంటున్నారు తప్పితే రైతుల కష్టాలు పడతలేవు. మరి ఆ ప్రభుత్వం కన్ను తెరిపియాలని చెప్పి ఇవాళ రామగుండం నుంచి రగుల్ జెండా ఎత్తుకొని వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. మీ కష్టం ఊరికే పోదు. దేవాదుల కాదు, గోదావరి మీద నిండాల్సినటువంటి చెరువులన్నీ కూడా ఎండినటువంటి పరిస్థితి. దేవాదుల అనేది అంతకుముందు ఉట్టి ఒక మైల్ రాయిలాగా, ఒక శిలాఫలకం లాగా ఉండే. కేసీఆర్ గారు వచ్చినాక దానికి తుపాకులగూడెం దగ్గర సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టినాక దానికి కనీసం ఒక స్టోరేజ్ అంటూ వచ్చింది. ఇవాళ నిన్న 2 మంత్రులు అయిన అక్కడికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోయి కట్టుకోవద్దామని చూసారు, పనిచేస్తలేదట. అంటే అది కూడా తెలియకుండా మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడ పోయింది. కేవలం ఒక 6 కోట్ల రూపాయలు అయితే ఆ మోటార్ రిపేర్ అవుతుంది, 1,00,000 ఎకరాలకు పంట వస్తుంది. కానీ అది ఇవ్వకుండా ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు కాంగ్రెస్ మీదనే పిడికిలెత్తి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఇవాళ అదే కాంగ్రెస్ మీద పిడికిలెత్తి పోరాటం చేస్తే గోదావరి నీళ్లు తప్పకుండా మన పొలాలకు వస్తాయనే విశ్వాసం నాకుంది. ఆ విశ్వాసంతో మీరు బయలుదేరిండ్రు. మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ